ఒక చేతిలో పవర్ఫుల్ కలం, మరో చేతిలో కీలకమైన అధికార ముద్ర. పగలు గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా బాధ్యతలు, రాత్రి మహాకావ్యాల సృష్టి. టెక్నాలజీ వరల్డ్లో పద్యం కనుమరుగమవుతున్న వేళ రామాయణాన్ని పద్యకావ్యంగా మార్చిన అసాధారణ ప్రతిష్ట ఆయనది. వృత్తిలో నిజాయితీ గల అధికారిక, ప్రవృత్తిలో ఆధునిక మహాకవిగా నిలుస్తున్న శశికరణ్ కమాండర్ ప్రస్థానంపై ప్రత్యేక ప్యాకేజ్ ఇప్పుడు చూద్దాం. పగలు అత్యున్నత స్థాయి అధికారిక హోదాలో ప్రజాసేవ చేస్తూ రాత్రి వేళల్లో అక్షర సాధనతో పద్య కావ్యాలను సృష్టిస్తున్న శశికరణ్ కమాండర్ గారి ప్రస్థానం నిజంగా నేటి తరం యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. ప్రస్తుతం ఆయన కలం నుండి జాలువారుతున్న మహాభారత పద్య కావ్యం కూడా త్వరలోనే మన ముందుకు రానుంది. వృత్తిలో ఆదర్శ అధికారిగా, ప్రవృత్తిలో ఆధునిక మహాకవిగా సాగుతున్న ఆయనకు మా ఛానల్ తరపున అభినందనలు. ప్రకృతి పరవశించి పరిచయం చేసినది పాలపల్లనాడు పదునైన కవితలని, పుడమి పులకరించి పువ్వులై పూచినది చూపగా సాహితీ సౌరభాల సదిశలు. ఇలా చెప్పుకుంటూ చివరిలో గొప్ప నాది కాదు నా జన్మదే గొప్ప, గొప్ప నాలో లేదు గోరంత తప్ప అని. అంటే ప్రతి మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక తనలో ఉంటుంది. తనకు ఉన్న ఆసక్తిని ఆ ఆసక్తి మేరకు, అవకాశం మేరకు ఈ సమాజానికి అందిస్తూ పోతుంది. నాకు మొదటి నుంచి ఒక చేతిలో ఉన్నత పరిపాలన ముద్ర, మరో చేతిలో సృజనాత్మక కలం. వృత్తిని నిజాయితీతో, ప్రవృత్తిని నిష్ఠతో సాగిస్తున్నారు. ఆధునిక కాలంలో అరుదైన సవ్యసాచిగా నిలుస్తున్నారు తెలంగాణ గవర్నర్ సంయుక్త కార్యదర్శి శశికరణ్ కమాండర్. యాంత్రికత పెరిగిపోయి పద్యం కనుమరుగవుతున్న వేళ ప్రాచీన ఛందోబద్ధ కవిత్వానికి నవ్యకాంతులు అద్దుతున్నారు. యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రామాయణం మొదలుపెట్టినప్పుడు రాసిన మొదటి పద్యమే హేతువాది నేను హేరామ అనలేదు, తలచలేదు మదిని తన్మయమున, రామచంద్రు చరిత రాయగా నించాను, కథను మెచ్చి కావ్య గతిని నడుపాని. అంటే మరి హేతువాది అంటున్నారు, రామాయణము దేవుడు అంటున్నారు. అంటే అసలు రాముడు తానే సొంతంగా చెప్పుకున్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామో విగ్రహవాన్ ధర్మ. అంటే నేను ధర్మానికి ప్రతిరూపము, నేను మనిషిని అని ఆయనే చెప్పుకున్నాడు అనమాట. మనము సరే అలాంటి మనిషే దేవుడు అన్నప్పుడు నేను ఆ ముందు మాటలో చెప్తాను, నరుడే నారాయణుడు అనుకుంటే రాముణ్ణి మించిన నరుడు లేడు, నారాయణుడే నరుడి రూపంలో వచ్చాడు అనుకుంటే రాముణ్ణి మించిన దేవుడు లేడు, ఇదంతా కేవలం కథే అనుకుంటే వాల్మీకిని మించిన కవే లేడు అని. కాబట్టి నేను కూడా హేతువాది ఏ రామ అనలేదు. ఎందుకంటే నేను చాలా పద్ధతిగా బతకడం అలవాటు చేసుకున్న మనిషిని. దేవుణ్ణి కోరి నేను ఏదో తప్పు చేశాను, నన్ను రక్షించు అనేంత ఎప్పుడు ఆ కోరుకోలేదు నేను. తలచలేదు మదిని తన్మయమున, మరి అంత తన్మయంగా లీనమైపోయి తలచేంత భక్తుని కాదు నేను, ఆ పరంగా లేను. కాబట్టి మరి ఎందుకు రాసాము రా అంటే కథను మెచ్చి కావ్య గతిని నడుప. ఏం మెచ్చావా కథలో అంటే, కాలమెట్టిదైన కర్మమొకటిగాన మంచి నెరుగువాడే మనిషి గనుక, రామచంద్రు చరిత అప్పుడైనా ఇప్పుడైనా తెలియజెప్పవలను తెలివి కొరకు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపల్లి గ్రామంలో జన్మించిన శశికరణ్ చిన్ననాటి నుంచే ఏకసంతాగ్రహి. సరిగ్గా 2 దశాబ్దాల క్రితం ఆయన రాసిన తెలుగోడు ఖండకావ్యం సాహిత్య లోకాన్ని విస్మయానికి గురిచేసింది. నాటి సభలో జ్ఞానపీఠ గ్రహీత మహాకవి సి నారాయణ రెడ్డి గారు స్వయంగా ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. దిగ్గజ పండితులు శశికరణ్ అద్భుత బాల మేధావిగా కొనియాడారు. తెలుగోడు అని ఒక కావ్యం రాద్దామని చాలా చిన్న వయసులో, కౌమార వయసులోనే మొదలుపెట్టాను. అయితే దాన్ని ఏంటంటే అది తెలుగు భాష గొప్పతనం కవిత్వం ద్వారా చెప్పాలి అన్న దృష్టితో. తర్వాత అనిపించింది ఏంటంటే అసలు అన్ని ప్రక్రియల కలగలుపుగా రాస్తేనే బాగుంటుంది, ఏదో ఒక పద్య ప్రక్రియనో ఒక గేయ ప్రక్రియనో కాకుండా అని చెప్పేసి ధార ప్రధానంగా రాస్తే, అంటే పాడుకోవడానికి కనుక అలాగే మాత్ర ఉంటుంది, మీరు పద్యాలు ఎత్తుక్కోవాలన్నా పద్యాలు ఎత్తుకోవచ్చు అన్న దృష్టితో నేను రాసి, తర్వాత ఒకనొక సందర్భంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారిని కలిసి ఇట్లా అనుకున్నప్పుడు ఇదే శైలి బాగుంది అని చెప్పేశారు ఆయన. ఏముంది, ధారగా ఉంది, అద్భుతంగా ఉంది, సహజంగా వచ్చిన కవిత్వం, దీంట్లో మార్పులు ఎందుకు అని. శశికరణ్ అంటే కేవలం అక్షర యోధుడు మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతమైన అధికారి కూడా. గ్రూప్ 1 అధికారిగా 2 దశాబ్దాల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో కీలక సేవలు అందించారు. కేంద్ర హోంమంత్రి, అలాగే కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖల మంత్రి దగ్గర వ్యక్తిగత కార్యదర్శిగా ఢిల్లీ స్థాయిలో అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం తెలంగాణ గవర్నర్ సంయుక్త కార్యదర్శిగా తన పరిపాలన దక్షతను చాటుకుంటున్నారు.
శశికిరణ్ కేవలం 3 పదుల వయసులోనే సంచలనం సృష్టించారు. సులభ శైలిలో రాసిన శ్రీమద్ రామాయణ పద్య కావ్యాన్ని 2021లో అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఆధునిక ప్రపంచంలో ఇంత చిన్న వయసులోనే రామాయణాన్ని సంపూర్ణ పద్య కావ్యంగా మలిచిన ఏకైక ఆధునిక మహాకవిగా అరుదైన కీర్తిని దక్కించుకున్నారు. సాహిత్య దిగ్గజాల పిలుపును సవాలుగా స్వీకరించిన శశికిరణ్ ప్రస్తుతం పద్య రూపంలో మహాభారత మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్నారు. పగలు దేశ రాష్ట్ర స్థాయిలో అత్యంత బాధ్యతాయుతమైన ప్రజాసేవలో గడుపుతూ రాత్రి వేళల్లో అక్షర సాధన చేస్తున్న శశికిరణ్ ప్రస్థానం అంకితభావానికి నిలువెత్తు నిదర్శనం.